చూడండి, 1985లో పాత రూపాయి నాణ్యం ఇది. 2002లో ఇది 2 రూపాయల నాణ్యం. చూడండి, 2009 ఇది 50 పైసా, అంటే 50 పైసలు అంటారు మా కాలంలో. 50 పైసలు చూసారా. 2001లో ఇది పావలా, అంటే 25 పైసలు, 25 పైసలు. ఇది పావలా అంటారు. చూడండి, 25 పైసలు. 1977 ఇది 2 పైస్, అంటే మేము 2 పైసలని దీన్ని పిలుస్తుంటాము అప్పట్లో. చూడండి, 2 పైస్. ఇది 1957లో 2 పైస్, అంటే 2 పైసలు. ఇది ఇంకొక రకమైనటువంటి నాణ్యం. ఈ నాణ్యము కొద్దిగా వెయిట్ వస్తుంది. ముందు వచ్చేసి మామూలుగా ఇలా ఉంటుంది. దానికి ఉన్న తేడా ఇది ఆల్రెడీ చూపించినాను. ఇది సిల్వర్ పైస్. ఇది 2 పైస్. 1994లో 5 పైస్, అంటే 5 పైసలు. ఇది మా కాలంలో. ఇది ఇంకొక సైడ్ 2 పైస్. అలాగే ఇది ఇంకొక నాణ్యం. ఇది చక్రము, ఓం ఓం ఓం. ఇది 4 సైడ్లు ఓం ఉంటుంది, మధ్యలో చక్రం ఉంటుంది. దానికి 4 వైపులా ఇంకొక ఎల్ లాంటి సింబల్ ఉంటుంది. అది ఈ పైసకి. తర్వాత ఈ పక్క లక్ష్మీ తల్లి కమలం పైన ఉంటుంది. 2 కమలాలు చేతిలో ఉంటాయి, 2 చేతుల్లో. ఇంకొక కమలం, ఇంకొకటి ఆశీర్వాదం ఉంటుంది ఇంకొక చేతిలో. ఆ పక్క ఈ పక్క ఏనుగులు లక్ష్మీ తల్లికి పూలేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎప్పుడు తయారైంది అనేది దీనికి మాత్రం డేటు కనపడటం లేదు, 2 సైడ్లు కూడా. చూడండి, ఇది ఒక అద్భుతమైనటువంటి నాణ్యము. అదేవిధంగా ఇది 5 రూపాయలు. చూడండి, అన్ని భాషల్లో ఉంటుంది. 3వ నుంచి 4వ దగ్గర 5 రూపాయలు అనేది దీంట్లో కన్నడలో రాసింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14వ స్థానంలో ఇది 5 రూపాయలు అని రాయటం జరిగింది. ఇది పాతకాలం నాటి ఒక రైతు ట్రాక్టర్తో సేద్యం చేసేటప్పుడు దున్నుతుంటాడు పొలంని. అక్కడ సూర్యుడు ఉదయిస్తుంటాడు. చుట్టూ చెట్లు, గుట్టలు, సూర్యుని ఉదయించేది, ఇది 2 జరుగుతుంటాయి. తర్వాత అప్పట్లో దీనికి ఉన్న ఫ్లవర్ చూడండి ఎలాగుందో. చాలా బాగుంది కదా ఇది డిజైన్. చాలా వెరైటీగా కూడా ఉంది. దీన్ని ఇంకొక సైడు 5 అని ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. 24D 785666 దీని నంబరు. ఇక్కడ పులి గుర్తు ఉంటుంది ఈ 5 రూపాయలు నోటు పైన, గాంధీ తాత. అలాగే ఇంకొక నోటు కూడా అదే 5 రూపాయల నోటే ఉంది. ఇది ఎప్పుడు తయారైంది అనేది మాత్రం కొద్దిగా కనపడడం కష్టంగా ఉంది.
2000 లేదంటే 200 కూడా అర్థం కావటం లేదు. ఇది ఇంకొక సైడ్ కూడా ఇది 5 రూపాయల నోటు. దీని నంబరు 38C. తర్వాత ఈ లోపల బ్యాక్గ్రౌండ్లో ఈ కనిపిస్తుంది చూడండి, 645889 నంబర్ చాలా బాగుంది కదండి ఈ నోట్. ఇంకొక నోట్కి మనము ఇక్కడ ఒక నోటుకైతే దాంట్లో ఏ సంవత్సరము అనేది కనపడుతుంది, ఈ నోట్లో అది కనపడటం లేదు. ఈ నోటు నేను చాలా ఏండ్ల నుంచి నా దగ్గరే దాచుకున్నాను. ఎక్కడ కూడా దీని డేటు అనేది నాకు తెలిసినంత వరకు కనపడలేదు. ఇంకా వేరే విధాల్లో ఏమన్నా కనపడిండొచ్చేమో చెప్పలాపం. ఇందాక చూపించాను కదా ఆ నోటు, అంటే ఇవి 2 నోట్లు అనమాట. ఇందాక చూపించింది ఈ నోటు, తర్వాత చూపిస్తుండేది ఈ నోటు. చూడండి సింబల్. ఆఖరికి మనము 2 రూపాయల నోటు, దీంట్లో ఈ మధ్యలో రాసినారు చూడండి, మధ్యలో లాస్ట్ నుంచి రెండోది 2 రూపాయలు అని ఈ నోటు పైన రాయడం జరిగింది. ఇది నంబర్ 37V, తర్వాత 850980. ఇది 2 రూపాయల నోటు పైన ఇలాగుంటుందన్నమాట. తర్వాత ఇంకొక సైడ్ చూస్తాం దీన్ని. చూడండి, ఇది 2 రూపాయల నోటు. దీనిపైన డేటు అనేది నా వరకైతే కనపడటం లేదు. మీకు ఎక్కడన్నా కనిపిస్తే చూడండి. నా దగ్గర ఉన్నవి ఇవన్నీ. ఇవి 2 రూపాయల నోటు, ఒక 5 రూపాయల నోటు, తర్వాత ఒక 5 రూపాయల నోటు. ఇంకా ఈ చిల్లర మీకు చూపించిండేది ఒకటి 2 రూపాయలు, ఒకటి 1 రూపాయి, తర్వాత 50 పైసలు, తర్వాత ఒక 25 పైసు, తర్వాత 2 పైసు, తర్వాత ఇంకొక 2 పైసు, తర్వాత ఇది 5 పైసు, తర్వాత ఇది కొద్దిగా అప్పుడే చూపించాను కదా లక్ష్మీ తల్లి, ఒక సైడ్ ఇది, ఒక సైడ్ ఇది. మొత్తం నా దగ్గర పాతకాలం నాటి నాణ్యాలు ఈ నోట్లో ఉన్నాయి. ఎవరికన్నా దీని గురించి తెలుసుకోవాలా అనుకుంటే నా ఫోన్ నంబర్ 8712210414. ఒక మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, లేకోకుండా పోతే ఏదన్నా ఫోన్ కాల్ చేయండి. కాకుండా పోతే చాలామంది ఈ నోట్ల గురించి, ఈ చిల్లర గురించి చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, దీనికి ఇంత ఇస్తాం, దీనికి ఇంత ఇస్తామని. అలాగే ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలా అనుకుంటే ఇందాక నేను చెప్పినాను కదా నంబరు 8712210414. నా పేరు నాగరాజు. సరే ఉంటాం మరి. జై శ్రీమన్నారాయణ.